మత్స్యకారుల సమస్యను పరిష్కరించేందుకు నేడు చీరాల వస్తున్నారు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. పల్లెపాలెం నుంచి 45 మంది మత్స్యకారులతో సమావేశం కాబోతున్నారు. ఆయన మత్స్యకారులను కలిసి వారి సమస్య పరిష్కరించేందుకు అధికారులతో కూడా సమావేశమవుతారు. గతంలో బుర్ల వెంకట్రావు అనే రైతుకు 3.5 ఎకరాలకు డీకే పట్టా మంజూరు చేశారు అధికారులు. తనకు పట్టా ఉందని డెవలప్మెంట్ చేపట్టాడు వెంకట్రావు. మత్స్యకారులు ఎంతో కాలం నుంచి ఉపయోగించుకుంటున్న సీమౌత్ ను రాళ్లతో నింపేశాడు. దీంతో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. సీమౌత్ ను పునరుద్ధరణ చేసి మత్స్యకారులకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారుల సమస్యను పరిష్కరించేందుకు నేడు చీరాల వస్తున్నారు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఈ రోజు చర్చల అనంతరం కూడా మత్స్యకారులకు అనుకూలంగా ఇటు వాళ్ళకి కావాల్సిన ఏవైతే డెసిషన్స్ ఉంటాయో డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలా? అప్డేట్స్ ఏంటి? బాపట్ల జిల్లా ఈ ఓడరేవు మత్స్యకార సంఘాలు ఏవైతే 10 గ్రామాల ప్రజలు ఉన్నారో ఆ 10 గ్రామాల యొక్క మత్స్యకారుల యొక్క ప్రధాన సమస్య సీమౌత్ పునరుద్ధరణ. అయితే సీమౌత్ను ఈ మధ్య కాలంలో దాన్ని పూర్తిగా కూడా పూడ్చడంతో మత్స్యకారులు మొత్తం కూడా భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. అప్పుడు మనతో పాటు మత్స్యకారులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు వారి ప్రధానమైన డిమాండ్ ఏంటి, కలెక్టర్ వారికి ఇచ్చిన హామీ ఏంటి, ఈ రోజు ఏ అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతుందో అడిగి తెలుసుకుందాం. మీకు అసలు ప్రధానంగా ఆ సీమౌత్ సంబంధించి మీకు సమస్య ఎప్పుడు ఎదురైంది? నమస్కారం అండి. సీమౌత్ గురించి సమస్య 2025లో మేము ఫేస్ చేసాం. 2024లో దాన్ని పూర్తిగా పూర్తి చేశారు. తర్వాత దాన్ని కొద్దిగా అంటే ఎల్ షేప్ మాకు దాదాపుగా కిలోమీటర్ పైన ఉండేది. అది అలాంటి ఎల్ షేప్లో కాలువ పారుతూ ఉండేది. దానిని పూర్తి చేశారు 2024లో. ఆ తర్వాత దానిని పూర్తి చేసి ఎల్ షేప్లో ఏదైతే ఉందో దాన్ని తీసేసి కేవలం చిన్నది జస్ట్ బోట్స్ వెళ్ళడానికి మాత్రమే పెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే అటు ఇటు కూడా రిటైనింగ్ వాల్ షేప్లో పెద్ద పెద్ద కొండరాళ్ళు, పెద్ద బండరాళ్ళు వేశారు. ఆ రాళ్ళు వల్ల ఏమవుతుందంటే బోట్ ఏదైతే సముద్రం ఫ్లోటింగ్ లోపలికి వస్తుందో అది డైరెక్ట్గా ఆ వాటర్ యొక్క కెపాసిటీని బట్టి వెళ్ళి ఆ బండరాలు గుచ్చుకొని బోట్లు పగిలిపోవడం జరుగుతుంది. దాంతోపాటుగా తుఫాన్లు వచ్చే సమయంలో మా బోట్లు నేరుగా సముద్రంలోకి కొట్టుకొని పోతున్నాయి. దానివల్ల చాలా నష్టం కలుగుతుంది. ఏదైతే మాకు ఎల్ షేప్ ఉంటుందో దానివల్ల మాకు ఎటువంటి నష్టం ఉండదు. ఎల్ షేప్లో ఉండడం వల్ల మాకు కాలువలో ఉన్న ఆ వాటర్ తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది. బోట్లన్నీ స్టాండర్డ్గా యాంకరేషన్ ఉన్నాయి, అలా ఉంటాయి. దాని మీద మేము పోరాటం చేస్తున్నాం. గత 6 నెలల నుంచి పోరాటం చేస్తున్నాం. పాత కలెక్టర్ వెంకటమురళి గారు ఆయన 24వ తారీఖున కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన నివేదికను బట్టి మత్స్యకారులకు అనుకూలంగా దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. కానీ ఆయన వేసిన కమిటీలో ఎటువంటి నిజాయితీ లేదు. అదంతా కమిటీ ఇచ్చిన నివేదిక కూడా మొత్తం తప్పు. అక్కడ ఏదైతే స్థలం ఉందో మొత్తం అంతా కబ్జాకి గురైందని చెప్పి మేము ఆ రోజున చేయడం జరిగింది. దానివలన ఈరోజు మేము నిన్న చేసిన నిరసనకి కొత్త కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈరోజు ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో మా అందరి పక్షంలో దాని గురించి పూర్తిగా తెలుసుకుని దాని మీద చర్యలు తీసుకోవడం చెప్పారు. అందుకని మేము అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చాము. అయితే ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ సీమౌత్ ఏదైతే ఉందో గత కొంతకాలం నుంచి, ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఉంది. దీన్ని ఇప్పుడు ప్రధానంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఇప్పుడు రియల్ ఎస్టేట్ వచ్చాయండి. దాని మీద కోట్లకి వెళ్ళిపోయింది స్థలం రేటు. దాని మీద ఆస్తి పెరిగి మా 12 గ్రామాల మత్స్యకారులు 15,000 20,000 మంది ఉన్న మత్స్యకారులు జీవనోపాధి పొందుతుంది చూసి వాళ్ళు ఎమ్మెల్యేలతో కుమ్మక్కై మా ఉన్నటువంటి మత్స్యకారుల జీవనోపాధి చేస్తారు. దాన్ని పూజ చేసినందు వల్ల మత్స్యకారులు బోట్ లోపల ఆకపోకలు ఆగిపోయింది. ఇప్పుడు మీరు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు, మీకు అందుబాటులో, వారిని ఎప్పుడు ఈ సమస్య పైన మీరు కలవలేదా? వాళ్ళు కలవలేదండి. వాళ్ళు కలిసినా వాళ్ళకి తెలియదు. మా పార్టీ కాదని ఒక ఎమ్మెల్యే అంటారు, నేను చేసేస్తానంటాడు ఒక ఎమ్మెల్యే. ఎవరికి చేయట్లేదు. చేయకపోగా మత్స్యకారులంటే అలాగే చూస్తూ ఉంటే ఇవన్నీ కాకుండా మేము కలెక్టర్ గారికి మా నివేదిక తెచ్చుకోవాలని చెప్పి 10 గ్రామాల ప్రజలు బయటకు వెళ్ళాం. 10 గ్రామాల ప్రజల్ని గౌరవించి కలెక్టర్ గారు మా విన్నపం ఆలకించి నిన్న ఆఫీసుకి పంపించారు. ఈరోజు మాకు సమస్య గురించి మాట్లాడతానని కలెక్టర్ గారు మమ్మల్ని. ఇప్పుడు మీకున్న సమస్యని ఒక రైతుకి, ఒక 10 గ్రామాల మత్స్యకార కుటుంబాలకు ఉన్న సమస్యగా తీసుకోవచ్చా? ఆ రైతుకి ఎలాంటి సంబంధం లేదండి. ఆ రైతు ఎందుకని మా మీద ఖర్చు పెట్టారు తెలియదు.
అది ఎంత పెద్ద సమస్య, ఆఫీసర్లకి అయితే ఎంత పెద్ద సమస్య. ఇది 1974 నుంచి రన్ అవుతున్న కాలువని ఈరోజు కొత్తగా ఆయన భూమి రేట్లు పెరిగిపోయే తోటి నా భూమి అక్కడి దాకా ఉంది, నాది పట్టా అని ఇట్లా మాట్లాడతాను. ఎప్పుడు మా 20 సంవత్సరాల నేను సర్పంచ్గా ఉన్నాను, కానీ ఏ రోజు నాది భూమి అని కూడా రాలేదు. అయితే ఇప్పుడు అక్కడ వెనక పెద్ద వెంచర్ ఒకటి నిర్మాణం జరుగుతుంది, ఆ వెంచర్ వల్లే కావాలని చేస్తున్నారని కూడా కొన్ని అపోహలు క్రియేట్ అవుతుంది. దాంట్లో నిజం ఎంత ఉందండి? నిజం. ఆ వెంచర్ల వల్లే మా కాలువను పూర్తి చేస్తున్నారు. ఆ వెంచర్లు కాకపోతే వాళ్ళు వేరే మార్గం చూసుకోవాలి. మా మత్స్యకారులకి సంబంధించి కాలువలు పూర్తి అనేది మంచిది కాదు. అయితే ఇప్పుడు ఆ వెంచర్ నిర్మాణం చేపట్టిన వాళ్ళని మీరు ఎప్పుడైనా సంప్రదించడం కానీ, మీ మత్స్యకార సంఘాల తరఫున వాళ్ళతో కలిసి మాట్లాడటం కానీ, లేదా వాళ్ళు వచ్చి మీతో మాట్లాడటం కానీ ఏమైనా జరిగింది? వాళ్ళతోటి మాకేం పని అంటే, మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. అధికారులు మాకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇది 6 నెలలు బట్టి జరుగుతుందండి పోరాటం. ఈ 6 నెలల నుంచి మేము అధికారుల దృష్టి ప్రతి విషయం, మాకు ఏదైతే ఆ కాలం, ఎంత కాలం నుంచి అయితే మా తాతల దగ్గర నుంచి, మా తండ్రుల దగ్గర నుంచి ఈ రోజు మా వరకు అది ఆ ఎల్ షేప్లోనే ఉందండి. అలాంటి కాలం చేస్తూ ఉంటే మా దృష్టికి వచ్చి మా 9 గ్రామాల ప్రజలు సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి, మిగతా అధికారులందరి దృష్టికి తీసుకెళ్ళామండి. వాళ్ళు కమిటీ వేసి మీకు నివేదిక ఇస్తామన్నారు. కానీ ఆ నివేదికలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి. అది ఒక తప్పుడు నివేదిక అండి. దానివల్ల న్యాయం జరగలేదు. కాబట్టి మొన్న మేము అందరం మళ్ళీ 9 గ్రామాల ప్రజలు కలెక్టర్ గారిని కలవాలని బాపట్లకి వెళ్ళటం జరిగింది సార్. బాపట్లలో కలెక్టర్ గారు మా సమస్య విని ఈరోజు మాతోటి మాట్లాడాలని ఇక్కడ పిలిపించారు సార్. మా గౌరవనీయులు కలెక్టర్ గారి ద్వారాగా మాకు న్యాయం జరుగుతుందని ఆశించి మళ్ళీ ఇక్కడికి వచ్చాము సార్. కలెక్టర్ గారు మాకు క్షుణ్ణంగా పరిశీలించి మాకు ఏదైతే ఉందో ఆ ఎల్ షేపులో అది మాకు ఇప్పించవలసిందిగా, మా మత్స్యకారులు కొట్టకుండా, పెత్తందారులు పెత్తనం సాగకుండా మా మత్స్యకారు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. అయితే ఈ ఎల్ షేప్ అనేది గతంలో 74 నుంచి కూడా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 2004లో రైతుకు డీకే పట్టా అంటున్నారు. ఇది కావాలని క్రియేట్ చేసింది అనుకుంటున్నారా, లేకపోతే అది జనరల్గా జరిగిందా? ఇది కావాలని క్రియేట్ చేసిందండి. దీని వెనకాల అయితే పెద్ద బిగ్ ఫిష్ ఉన్నారని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. కానీ 2024లోనే అప్పుడు డీకే పట్టా అనేది రిజిస్ట్రేషన్ అయింది. సో యాజ్ పర్ యాక్ట్ ఫర్ రూల్స్ అనేది డీకే పట్టా దగ్గర అనేది ఆయనకు ఒక చెరువులు చేసుకుంటానికనే అది ఇచ్చారు. అది అక్కడ ఏ కట్టడాలు ఏం చేయకూడదు. కానీ ఆయన వేరే ఒక పెద్ద వాళ్ళకి ఆ యొక్క ప్లేస్ అనేది అమ్మేసి ఇప్పుడు ఆయన మధ్యలో ఉండి ఇదంతా ప్లేస్ నాది అని చెప్పేసి అది 3 ఎకరాలు 34 సెంట్లు కాకుండానే టోటల్గా అరౌండ్ 19 ఎకరాలన్నర ఆయన అయితే కబ్జా చేస్తారు. మా దగ్గర అయితే దానికి రూల్స్ ప్రతి డాక్యుమెంట్ కూడా మా దగ్గర ప్రతిది ఉంది. అయితే ఎందువల్ల ఇట్లా చేస్తారంటే, ప్రజెంట్ బీచ్ అనేది ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. మన హైదరాబాద్ దగ్గరలో ఉంది ఈ బీచ్ దగ్గరలోని ఫ్రంట్ ఆఫీస్ అంటే ఫ్రంట్కి ఆపోజిట్లో బీచ్ ఉంటే మాత్రం దానికి ఎక్కువ గిరాకు ఉంటుంది. లైక్ రూమ్ రేట్ అనేది ఎక్కువ రేట్ పెంచవచ్చు, వ్యూ అనేది బాగుంటుంది. ఫ్రంట్ బీచ్ ఆపోజిట్లో ఉందని చెప్పి ఆ యొక్క 3.5 ఎకరం అయితే కరెక్ట్గా అంత వెంచర్కి కరెక్ట్గా ఈ ప్లేస్ అయితే అనుకూలంగా ఉందని చెప్పేసి ఆ 3.5 ఎకరం మా యొక్క కాలువ అనే ప్లేస్ చేసుకుంటారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ సీమౌత్లో సుమారు 19 నుంచి 20 ఎకరాల స్థలం ఉన్నప్పటికీ వాళ్ళ వెంచర్కి ప్రధానంగా ముందు ఫేసింగ్కి సీ ఫేసింగ్ కోసం ఒక 3.5 ఎకరం ప్రధానంగా అవసరం అవుతుందని, దాన్ని మాత్రమే ఈ పట్టా కూడా క్రియేట్ చేయడం జరిగిందని కూడా ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఆ వెంచర్ ఏదైతే ఉందో వెంచర్ డెవలప్మెంట్లో భాగంగానే పట్టాను కూడా క్రియేట్ చేశారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే సుమారు 70 నుంచి కూడా వాళ్ళ పూర్వీకుల కాలం నుంచి కూడా అక్కడ పడవలు నిలుపుకునే వాళ్ళమని, అది ఎల్ షేప్లో ఉన్నందువల్ల ఏదైనా వరదలు వచ్చినా లేదా సముద్రం నుంచి తుఫాన్లు ఏర్పడ్డా కూడా పడవలు అన్నిటికీ కూడా సేఫ్టీగా అక్కడ లంగరేసుకొని ఆపుకోవడానికి వీలుగా ఉండేదని, కాబట్టి ఆ సీమౌత్ను పునరుద్ధరణ చేసి అదేవిధంగా ఎల్ షేప్లో తమకు ఇస్తే చాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో కలెక్టర్ గారు కూడా వారి యొక్క సమస్యను వినేందుకు ఇక్కడకు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ నుంచి వారికి న్యాయం జరిగిందని కూడా వారు ప్రధానంగా భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సప్తాజ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.